హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోచిక్కుడుకాయ కర్రీ చేద్దాం. దీనికోసం నేను ముందుగా కడిగేసి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికోసం మనకు కావాల్సినవి ఆనియన్స్, కొన్ని ఆనియన్స్, ఒక ఆనియన్, 2, 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఓకేనా అండి? దీనికోసం ముందుగా మనం కడాయి తీసుకొని అందులో సరిపడినన్ని కాస్త ఎక్కువనే నీళ్లు తీసుకొని సాల్ట్ యాడ్ చేద్దాం. గోరుచిక్కుడుకాయని ఉడికించుకుందాము. ఇలా కాస్త రోలింగ్ బాయిల్ అయ్యాక ఈ గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులోకి యాడ్ చేయండి. గోరుచిక్కుడుకాయ కాస్త మెత్తగా ఉడకాలండి. మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి. ఒక 5 to 10 మినిట్స్లో తొందరనే అయిపోతుంది. చూసారు కదండి, ఇలా చూస్తే మీకు దాన్ని ఏదైనా తుంచితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీన్ని మనం డ్రైన్ అవుట్ చేసేద్దాము, పక్కకు పెట్టేసుకుందాం. తర్వాతకి ఇదే కడాయిలో నూనె పోసి 1 స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర 1 స్పూను, కొంచెం హింగ్ అంటారు, వేసి అవి చిటపట్లాడాక ఇందులోకి ఆనియన్స్ వేయండి. నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఈ ఆనియన్ కాస్త ఒక్కసారి అలా కలిపేసేయండి. 1 నిమిషం అలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం 2 ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసేయండి. ఇలా కొంచెం అలా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేశాక ఇందులోకి మనం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కింద అడగంటకుండా అలా కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టేసి. ఆ తర్వాతకి ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదండి, అంతా డ్రైన్ చేసేసి ఈ గోచిక్కుడుకాయని ఇందులోకి వేసేద్దాం. వేసి మంచిగా కలుపుదామండి. అంతా కలిసేలాగా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలపాలండి. అప్పుడే గోచిక్కుడుకాయకి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేశాక ఒకసారి కలపండి, చూడండి. ఆ తర్వాతకి ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేద్దాము. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి నేను 2 అలా తీసుకున్నాను కాబట్టి. మీకైతే మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. అండ్ ఇంకా 1/2 స్పూన్ అలా సాల్ట్ వేసాను. ఓకే, ఇంకొంచెం ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలపండి. అంతా బాగా కర్రీకి పట్టేలాగా కొంచెం కలపండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెము నువ్వులు పల్లీల పొడిని అంటే ఒకసారి రోస్ట్ చేసేసి మిక్సీ పట్టుకోవచ్చు, అది కూడా వేయొచ్చు, అంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కాస్త ఉడకాలండి. మూత పెట్టేసి ఉడికిచ్చేసేయండి. చూసారు కదా, ఆయిల్ సైడ్కి కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది, సైడ్కి కనిపించడము. ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఓకే, చూసారు కదండి, ఆయిల్ మంచిగా సైడ్కి వస్తుంది. దీన్ని అంతా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఇందులోకి లాస్ట్కి చివరిగా కాసంత కొత్తిమీర తీసుకొని అందులో వేసేసేయండి. కొంచెం కొత్తిమీర వేసి అలా స్ప్రింకిల్ చేసేసేయండి. చూడండి, కొత్తిమీర వేసేసి కలిపేసేయండి. అంతే, మనకి వేడివేడిగా గోచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా రైస్లోకి రోటీలోకి బాగుంటుంది.